ఓ శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు 28వ తేదీన మనకి శ్రావణ పౌర్ణమి వస్తుందండి. ఈ రోజున మూడవ శ్రావణ శుక్రవారం కూడా ఉంది. సో, ఈ నేపథ్యంలో మనకి శ్రావణ పౌర్ణమి యొక్క పూజా విధానం, పూజా సమయాల గురించి, అదే రోజు మనకి రాఖీ పండుగ కూడా ఉందండి. కాబట్టి ఈ రోజు రాఖీ ఏ సమయంలో కట్టాలి? ఈ రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చా? అష్టైశ్వర్యాలు పొందాలంటే పాటించాల్సినటువంటి పరిహారాలేంటి? ఇవన్నీ కూడా ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమికి ఉన్న విశేషత గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. శ్రావణ పౌర్ణమికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఆ రోజు శివుడు, పార్వతీదేవి, లక్ష్మీదేవిని పూజిస్తే చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయండి. అదేవిధంగా చంద్రుని కూడా ఆరాధిస్తే శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. శ్రావణ పౌర్ణమి రోజున బ్రాహ్మణులు కొత్త యజ్ఞోపవీతాన్ని ధరిస్తారండి. పూర్వకాలంలో వేదాధ్యయనం ప్రారంభించే ముందు లేదా మారే ముందు ఈ పవిత్రమైనటువంటి కార్యం చేస్తారు. అందుకే దీనిని జంధ్యాల పౌర్ణమి లేదా నూలి పున్నమ అని కూడా అంటారు. శ్రావణ మాసంలో చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడి ఉండటం వల్ల ఈ పేరు వచ్చింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం కావడంతో ఈ పౌర్ణమి రోజున స్వామివారిని ఆరాధించడం విశేషమైనటువంటి ఫలితాన్నిస్తుంది. ఈ శ్రావణ పౌర్ణమి రోజునే అన్నా చెల్లెలు, తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా రాఖీ పండుగను ఈ రోజు జరుపుకుంటారు. సోదరి తన సోదరుడి చేతికి రాఖీ కట్టి రక్షణ కోరేది కూడా ఈ రోజే. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ శ్రావణ పౌర్ణిమ మనకి ఆగస్టు నెలలో ఏ డేట్లో వచ్చింది, ఆ రోజున ఉన్న పౌర్ణమి తిథి సమయాలేంటివో చూద్దామండి. 2026 సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి ఆగస్టు 27వ తేదీ ఉదయం 9:04 ప్రారంభమై ఆగస్టు 28వ తేదీ ఉదయం 9:47 వరకు ఉంటుందండి. ఉదయం తిథి ప్రకారం చూసుకుంటే ఆగస్టు 28వ తేదీనే శ్రావణ పౌర్ణమిని జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఏవైనా కారణాల చేత ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోలేకపోయి ఉంటే వాళ్ళు ఈ శ్రావణ పౌర్ణమి రోజున వరలక్ష్మి వ్రతాన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చండి. కాకపోతే మనకి పౌర్ణమి సమయం వచ్చేసి ఉదయం వరకే ఉంది కాబట్టి వరలక్ష్మి వ్రతాన్ని ఉదయం వేళలోనే ఆచరిస్తే చాలా మంచిది. ఇదే రోజున రాఖీ పండుగ కూడా ఉన్నందువల్ల రాఖీ కట్టడానికి శుభ సమయం అండి. ఉదయం 5:57 నుండి ఉదయం 9:48 లోపైతే అత్యంత శుభప్రదమైనటువంటి సమయం. ఈ సమయంలో రాఖీ కట్టుకుని వేడుకలు జరుపుకోవచ్చు. శ్రావణ పౌర్ణమి యొక్క పూజ విధానం గురించి తెలుసుకుందామండి. ఈరోజు సూర్యోదయానికి ముందే లేచి పవిత్ర స్నానం ఆచరించాలండి. ఆ పూజా సమయంలో ఉపవాసం ఉంటాం లేదా పూజ చేస్తున్నామని సంకల్పం చెప్పుకోవాలి. పూజా గదిని శుభ్రం చేసి ముందుగా పీఠం ఏర్పాటు చేసుకుని అమ్మవారి యొక్క పటము లేదా విగ్రహాన్ని అందుబాటులో ఏది ఉంటే అది తీసుకొని ప్రతిష్ఠించుకోవాలి అండి. తర్వాత పసుపుతో చేసిన వినాయకుడిని ఉంచాలి. ముందుగా గణపతికి గంధం, కుంకుమ, పువ్వులు సమర్పించి నమస్కరించుకోవాలి. కలశం ఆనవాయితీ ఉన్న వాళ్ళు కలశం ఏర్పాటు చేసుకోవచ్చండి. ఆనవాయితీ లేని వాళ్ళు కలశం లేకుండా కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైనటువంటి మల్లె పువ్వులు, సువాసన ఇచ్చే పువ్వులు అంటే జాజి పువ్వులు, ఇలాంటి పువ్వులతో అమ్మవారికి విశేషంగా పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలలో క్షీర పాయసం చాలా ముఖ్యమైనదండి. అమ్మవారికి క్షీర పాయసాన్ని నివేదించాలి. క్షీర పాయసంతో పాటు పులిహోరను, పొంగలిని, ఇంకా పానకము, బెల్లంతో చేసినటువంటి ఏ తీపి పదార్థాలైనా ఇక్కడ అమ్మవారికి నైవేద్యంగా నివేదించవచ్చు. ఈ రోజు పూజలో ముఖ్యంగా ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం పెట్టుకోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి కష్టాలైతే తొలగిపోతాయండి. ఈ రోజున పూజా సమయంలో లక్ష్మీ అష్టోత్తరం, లక్ష్మీ అష్టకం, ఇంకా కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. చివరిగా అమ్మకి నైవేద్యాన్ని సమర్పించి మంగళహారతిని ఇవ్వాలి అండి. ఈరోజు లక్ష్మీ పూజతో పాటు శివారాధన లేదా విష్ణు ఆరాధన చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. శ్రావణ పౌర్ణమి శివుడికి కూడా చాలా ఇష్టమైన రోజు. ఈరోజు శివలింగానికి జలాభిషేకం, బిల్వపత్రాలతో పూజ చేసి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. విష్ణుమూర్తికి శంఖంతో అభిషేకం చేసి తులసి ఆకులతో అర్చన చేసుకోవాలి అండి. పౌర్ణమి తిథి రోజున వెన్నెల పారాయణ చేసే అలవాటు ఉన్న వాళ్ళు ఆగస్టు 27వ తేదీ గురువారం రోజు సాయంత్రం వెన్నెల పారాయణ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఆ రోజు అంటే 27 గురువారం రోజు ప్రదోష వేళలో మాత్రమే పౌర్ణమి తిథి ఉంది. అప్పుడు చేసుకుంటేనే మంచిది. అష్టైశ్వర్యాలు పొందడానికి ఈ శ్రావణ పౌర్ణమి నాడు కొన్ని పరిహారాలు అయితే పాటించాలండి. అవేంటివో ఇప్పుడు చూద్దాం. ముందుగా శివుడికి జలాభిషేకం అంటే శివలింగానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేసుకోవాలండి. బిల్వ దళాలను సమర్పించాలి.
శ్రావణ మాసంలో శివుడిని ఆరాధిస్తే చాలా మంచిది. ముఖ్యంగా పౌర్ణమి నాడు తప్పనిసరిగా ఆయన్ని ఆరాధించుకోవాలి. తర్వాత ఓం నమ శివాయ అన్న శివ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించాలండి. ఈ రోజున అన్నదానం చేయాలి. పేదలకు, అవసరమైన వారికి అన్నం, పండ్లు, అవసరమైనటువంటి వస్తువులను దానం చేయాలండి. ఇది కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలనైతే ఇస్తుంది. ఈ రోజు సాయంత్రం పూజా మందిరంలో నెయ్యి దీపాన్ని వెలిగించాలి. కుటుంబంలో శాంతి, ఐశ్వర్యాన్ని కలుగుతాయి. శ్రవణ పౌర్ణమి రోజున రాత్రి చంద్రుడికి నీటితో అర్ఘ్యాన్ని సమర్పించుకోవాలంటే దీనివలన మనశ్శాంతి కలిగి సంతోషంగా ఉంటారు. ఇదే రోజున చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుండటంతో మనకి ఈ శ్రావణ పౌర్ణమికి మరింత ప్రాధాన్యమైతే ఉందండి. పౌర్ణమి, రాఖీ పౌర్ణమి, చంద్రగ్రహణం ఒకే రోజు రావడంతో ఈ సమయంలో దాన ధర్మాలు చేయడం వల్ల కూడా విశేషమైనటువంటి పుణ్యఫలం దక్కుతుంది. చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపించదు కాబట్టి రాఖీ పండుగకైనా, లక్ష్మీ పూజకైనా, వరలక్ష్మి వ్రతానికైనా ఎటువంటి అడ్డు ఆటంకి అనేది ఉండదండి. నిరభ్యంతరంగా మనం చేసుకోవచ్చు అనమాట. చంద్రగ్రహణం, రాఖీ పౌర్ణమి ఒకే రోజు రావడం వల్ల ఈ సమయంలో తెల్లటి వస్తువులను దానం చేయడం అత్యంత శుభప్రదమైనదండి. నిరుపేదలకు, అవసరం వాళ్ళకు తెల్లని వస్తువులను దానం చేయడం ద్వారా జాతకంలో చంద్ర, శుక్ర గ్రహాల ప్రభావం అయితే బలపడిపోతుంది. మానసిక ఆందోళనలు తొలగిపోతాయండి. కుటుంబంలో, వైవాహిక జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది. 2026 సంవత్సరం శ్రావణ మాసం ఆగస్టు 28వ తేదీన వస్తున్నటువంటి శ్రావణ పౌర్ణమి గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.